భారతదేశంలో అలాగే ఒరిస్సా రాష్ట్రంలోన అలాగే గంజాం జిల్లా కేసరిపేట పంచాయతీ కేసరిపేట గ్రామం ముందు ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి ప్రతిరోజు ప్రజలకు చైతన్యపరచడానికి వీధులు తిరగడం, ప్రజలందరికీ కూడా చైతన్యపరుస్తున్నారు. అదేవిధంగా ప్రతి వ్యక్తికి పరిశుభ్రత పాటించాలని, అలాగే మాస్కులు ధరించాలని, మరియు వారికి మనిషికి మధ్యన మీటర్ దూరం ఉండాలని ప్రతిరోజు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా గుమిగూడి ఒక్క దగ్గర ఉండకూడదు, అందరు కలిసి మాట్లాడకూడదు. ఏదైనా దుకాణాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్రాంతంలో తిరిగేటప్పుడు కూడా సామాజిక దూరం పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, దీనివల్ల కరోనా దూరంగా మన దగ్గర రాకుండా దూరంగా ఉంటుంది. దీనికి వ్యాక్సిన్స్ కానీ మందులు కానీ ఏమి ఇంతవరకు లేవు. కానీ ఒకటి మన యొక్క బాధ్యతయుతమైన పనుల ద్వారా మనం ఇది నివారించగలము. ఇంతవరకు మన గ్రామంలోన సర్పంచ్ గారైనా, అలాగే పిఓ సార్, అలాగే బీడీఓ సార్, పై అధికారులు అందరూ కూడా గ్రామానికి వచ్చి ప్రజలందరూ కూడా చక్రంగా అవేర్నెస్ చేస్తున్నారు. మరి మాకు సర్పంచ్ గారి ఆధీనంలోన ప్రతిరోజు కూడా గ్రామంలోని వారికి చెరువులో స్నానం చేయకూడదని, పారే నీటిలో స్నానం చేయాలని అన్ని మంచి కార్యక్రమాలతో ప్రజలందరూ కూడా మంచి సృజనాత్మకమైన చైతన్య మాటలు చెప్తూ వాళ్ళందరిలో కూడాను అవేర్నెస్ తెస్తున్నారు. గ్రామంలో కానీ ఎటువంటి కరోనా ఆవశ్యకత కూడుకున్న ఎలాంటి పాజిటివ్ కేసులు కూడా లేవు. అయితే లేదని మనందరం కూడా అశ్రద్ధ చేయకూడదు. దీనికి చక్రమైన మార్గము నివారణ పద్ధతులు, ఆ నివారణ పద్ధతులు కూడా మనము పాటించాలి. పాటించేటప్పుడే మన అందరికీ కూడా ఆరోగ్యము మహాభాగ్యం. మన ఎల్యూపీ స్కూల్ కేసరిపేట నందు పై అధికారుల ఆదేశానుసారంగా ఇక్కడ ఒక రిహాబిలిటేషన్ సెంటర్, కరోనా రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించబడింది. దీనిలో వారికి ఎవరికైనా ఏదైనా ప్రమాదకరమైన పాజిటివ్ కేసులు ఏర్పడించో ఇక్కడ ఎల్యూపీ స్కూల్ కేసరిపేట నందు వారికి చక్కనైన చికిత్స పొందడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం వారు కూడా మనకు అనేక సహకారాలు అందిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి సరైన పద్ధతులు కూడా నవీన్ పట్నాయక్ గారు 3 మాసాలు లేక 4 మాసాలు ఆహార ధాన్యాలు మనకి ఇస్తున్నారు. ఇలాగ 3 మాసాలు కూడా ఇస్తారు. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము, ఇక్కడ కింద స్థాయి నుండి మేధ స్థాయి వరకు, మేధ స్థాయి నుండి కింద స్థాయి వరకు అందరూ కూడా మనకి సహకారాలు అందిస్తారు. కాబట్టి మీరు ఇంటి నుండి ఎక్కడికి కూడా ప్రయాణం చేయకండి. ఇంటిలో ఉండడానికే మనం చాలా వరకు ప్రయత్నమిస్తున్నాం. అలాగే ఏదో అత్యవసరమైతే తప్ప మనం ఎక్కడికి కూడా మనము ప్రయాణం చేయకూడదు.